హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ అప్డేట్స్ తెలుగు ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో ద్రోణి వల్ల రానున్న 4 రోజుల పాటు అయితే వర్షాలు కురవబోతున్నాయని అమరావతి వాతావరణ శాఖ కేంద్రం అయితే హెచ్చరికలను జారీ చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజ్ఫుల్ అనిపిస్తే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఏపీలో వచ్చే 4 రోజుల పాటు అయితే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలను జారీ చేసింది. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాయలసీమ నుండి కొమరిన్ ప్రాంతం వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు దక్షిణ తెలంగాణ నుండి ఆగ్నేయ అరేబియా సముద్రం ఆనుకొని ఉన్న కేరళ తీరం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది. అలాగే ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకైతే విస్తరించి ఉంది. అలాగే నైరుతి ఋతుపవనాలు చురుగ్గానే కదులుతూ ఉన్నాయి. ఇక వీటి ప్రభావంతో వచ్చే 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, అలాగే 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు, ఉరుములు మెరుపులు పిడుగులతో కొన్ని వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలులు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అమరావతి వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక ఏపీలో ఈరోజు చూసుకున్నట్లయితే పార్వతీపురం, మాన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, అన్నమయ్య, అనంతపురం, బాపట్ల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, చిత్తూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, ఎన్టీఆర్, తిరుపతి, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి కేంద్రం అయితే హెచ్చరికలను జారీ చేసింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.